మీడియా న్యూస్ లో అప్డేట్ చూద్దాం. తిరుమల లడ్డు తయారీకి కల్తీని సరఫరా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ అరెస్ట్ చేయగా తాజాగా టీటీడీలో కూడా తొలి అరెస్ట్ నమోదైంది. అప్పట్లో కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి విఆర్ సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పిఏ చిన్నప్పన్నకు సుబ్రహ్మణ్యం సహకరించాలని సిట్ ఇప్పటికే తేల్చింది. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన మాజీ జీఎం కల్తీ నెయ్యి అని లేబర్ రిపోర్ట్ ధృవీకరించినా పట్టించుకోలేదని తేల్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేయగా 33 మందిని విచారించారు. ఇక ఈ కేసులో మరోమారు వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ అరెస్ట్ చేయగా తాజాగా టీటీడీలో కూడా తొలి అరెస్ట్ నమోదైంది. అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, అప్పట్లో కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్గా ఉన్న విఆర్ సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పిఏ చిన్నప్పన్నకు సుబ్రహ్మణ్యం సహకరించారని కూడా సిట్ తేల్చింది కదా. ఈ టీటీడీ తాజా అరెస్టుపై మీ దగ్గరున్న కరెంట్ అప్డేట్ ఏంటి? చందు, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక్కసారిగా ఇదైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో దాదాపు 2020 నుంచి దాదాపు 24 వరకు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వాడారని చెప్పేసి, స్వామివారి లడ్డు ప్రసాదాలకు కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పేసి సిట్ అధికారులు దర్యాప్తులో నిర్ధారించారు. ఈ క్రమంలోనే అలాంటి అకృత్యాలకు పాల్పడిన వారిని ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తూ వస్తున్నారు. దాదాపు బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి, వైష్ణవ్ డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులను అరెస్ట్ చేయడమే కాకుండా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అప్పట్లో 2020 నుంచి 24 మధ్య కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి సహకరించిన, అంటే బోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా కూడా అలాంటి డైరీలకు ఎందుకు ఇచ్చారని చెప్పేసి రీటెండరింగ్ విధానాన్ని ఎవరు ప్రోత్సహించారని చెప్పేసి కూడా పూర్తి కూపీ లాగుతూ వస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే నిన్న అప్పటి జిఎం టీటీడీ మార్కెటింగ్ జిఎంగా పనిచేసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు. సుబ్రహ్మణ్యము, అలాగే అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, పిఏగా ఉన్నటువంటి అప్పన్నను, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే అప్పన్న దగ్గర దొరికినటువంటి డైరీ ఆధారంగానే సుబ్రహ్మణ్యాన్ని కూడా అరెస్ట్ చేశారని చెప్పి కూడా అధికారుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం దగ్గర మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో 10 మందిని అరెస్ట్ చేశారు. టీటీడీలో మొట్టమొదటిసారిగా టీటీడీ ఉద్యోగిగా పనిచేసి అరెస్ట్ కావడం సుబ్రహ్మణ్యంగా పేర్కొనొచ్చు. ముఖ్యంగా టీటీడీలో ఇదివరకు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. నిన్న సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి మరింత లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇవాళ కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా టీటీడీ సంబంధించినటువంటి అప్పుడు మార్కెటింగ్ సెక్షన్లో పనిచేసినటువంటి ఉద్యోగులను కూడా పిలిచి విచారణ సాగిస్తూ వస్తున్నారు సిట్ అధికారులు. అయితే ఈ క్రమంలోనే మరోమారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా సిట్ అధికారులతో విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా టీటీడీ అధికారులు రాజకీయ ప్రమేయంతో ముడిపడి ఉన్న కారణంగానే పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసేందుకు అధికారులు అయితే సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ విచారణ మరింత వేగవంతం అవుతా ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో లోతుగా విచారిస్తున్నారు. మరోమారు సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే సిట్ విచారణ మరింత వేగవంతం చేయడమే కాకుండా మరింత మంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. చంద్రు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.